ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. గతించినటువంటి వీడియోల్లో 3 మాటల గురించి మనం ధ్యానించాం. ఈ దినము 4వ మాట గురించి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఈ 4వ మాట మొదటి మాట వలె తండ్రి అయిన దేవునితో మాట్లాడుచున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని తండ్రి అయిన దేవునికి మొరపెట్టుచు ఉన్నాడు. ఈ మాట ప్రవచన వాక్యంగా దావీదు రాసినటువంటి 22వ కీర్తన మొదటి వచనం మనము చూడవచ్చు. ఈ ఒక్క మాటే కాదు గాని క్రీస్తు జననం మొదలుకుని మరణం వరకు ముందుగానే అన్ని చెప్పబడి ఉన్నాయి. ఈ మాటను ఎందుకు ప్రభువారు పలికారు అని మనం చూస్తే 124వ కీర్తన మొదటి 2 వచనాల్లో చూస్తే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇక్కడ జరిగినది ఇదే. ప్రజలందరూ ఆయన మీద ఆగ్రహం చూపించారు. వారి కోపము ఆయన మీద రగులుకుంది. ఇక్కడ వారి కేకలే గెలిచాయి. ఆయన శిలువ మరణము ఎదుర్కోవలసిన సమయానికి ముందుగా గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని ప్రార్థించాడు. కానీ తండ్రికి ఆయన నలగొట్టుట ఇష్టమైంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం స్పష్టంగా రాయబడడం చూడొచ్చు. ఎందుకు ఆయన నలగొట్టుట తండ్రికి ఇష్టమైంది తెలుసా? నిశ్చయముగా అతడు మన రోగములు భరించాడు, మన వ్యసనములను వహించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అందరి దోషములు అతని మీద మోపబడ్డాయి. యెహోవా మోపాడు. దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను అతడు ఎంచబడ్డాడు. తండ్రికి క్రీస్తుకు ఎందుకు ఈ ఎడబాటని చూస్తే ఈ మాటలను బట్టి నీ కోసమే నా కోసమే. క్రీస్తు ఏమి అడిగినా తండ్రి దయచేశాడు. లాజరు చనిపోయినప్పుడు తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని స్పష్టంగా తండ్రితో చెప్పుచున్నాడు. అదేవిధంగా ఆ ప్రార్థన విని చనిపోయిన లాజర్ను 4 దినాలు అయిన తరువాత ఆయన లేపగలిగాడు. కానీ ఇక్కడ నన్నెందుకు విడనాడితివి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రార్థన ఆలకించకపోవటం గల కారణం ఒకటే. అది ఏమిటో తెలుసా? నీవే లేదా నేనే. అవును, మనమంటే తండ్రికి ఎంత ప్రేమ. కుమారుని మరణము ద్వారా మనము జీవంలోనికి ప్రవేశించుచూ ఉన్నాం. ఆయన పొందిన గాయాలే మనకు స్వస్థతనిస్తూ ఉన్నాయి. ఆయన పొందిన నిందలే మనకు ఘనతనిస్తూ ఉన్నాయి. తండ్రికి కుమారునికి వచ్చిన ఎడబాటే మనలను తిరిగి తండ్రి చెంతకు చేర్చిందని నిశ్చయంగా చెప్పగలము. అయితే ఈ ఎడబాటును తలంచుకొనుచు శిలువలో తనకు కలిగిన ఆ మరణమంత బాధను, శ్రమను భరిస్తూ ఆ ఎడబాటును గూర్చి ఏలీ ఏలీ లామా సబక్తాని అని అనగా ప్రభువా నన్నెందుకు చేయి విడిచితివి అని శిలువలో వేలాడుతూ పలుకుచున్నాడు. ఆ ఎడబాటు తాను పాపం చేస్తున్నందుకు కాదు, నిన్ను నన్ను సమీపంగా చేయుట కొరకే. ఆ సమయంలో తండ్రికి కుమారుడికి వచ్చిన ఆ ఎడబాటు మానవ జాతికే దేవుణ్ణి దగ్గరగా చేసిన రోజు. ప్రియ సహోదర సహోదరి, ఆయన మనలను ఎన్నడూ విడువడు ఎడబాయుడు అని చెప్పాడు కదా. మరి నీవెందుకు అనేక సందర్భాల్లో భయపడుచున్నావు? నిన్ను నన్ను చేర్చుకుంటూ కొరకు తన కుమారుని అప్పగించిన ప్రభువు మనలను విడువడు. ఈ మాటలను వినుచున్నటువంటి మనము తండ్రి ఎంతగా ప్రేమించాడో తెలియజేస్తుంది. తన సొంత కుమారుని కంటే అధికంగా మనలను ప్రేమించాడు. సిలువలో పలికిన ఈ 4వ మాట
క్రీస్తుకు బహు దుఃఖాన్ని కలిగించిందేమో కానీ మనకు మాత్రం బహు సంతోషాన్ని అందించింది. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.